ఎవరు సంగనాగడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని చెప్పేసి హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి బస్సు మీద ఎక్కావు, రోడ్ల మీద పొరలాడావు. అప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కలలేదా? అప్పుడు ప్రజలు ఇబ్బంది పడలేదా? అప్పుడు నువ్వు ట్రాఫిక్ని అష్టదిగ్బంధం చేయలేదా? చెప్పు, అప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్నావు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేశారు, కుర్రో ముర్రో కుయ్యో అయ్యో 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 అనుకుంటా ఒక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చవట వచ్చేసి కార్ల మీద పడుకున్నావు, రోడ్ల మీద పొరలాడావు, పొరుల దండాలు పెట్టావు, మొత్తం హైదరాబాదు జాతీయ రహదారి మొత్తం అష్టదిగ్బంధం చేసావుగా, ఈ కొంపలు మునిగిపోయినట్టు. ఈరోజు ఇన్ని లక్షలాది మంది, ఇన్ని వేలాది మంది ఆస్తి నష్టం, కోట్ల ఆస్తి నష్టం జరిగిపోయింది. చచ్చిపోయారు, ఎంతోమంది చచ్చిపోయారు. ఎంతోమంది విద్యార్థులు సర్టిఫికెట్లు పోయాయి, ఎంతోమంది సొంత ఇంటిదారులు సర్టిఫికెట్లు తడిచిపోయాయి. నువ్వు వచ్చి కనీస ధర్మంగా వెళ్ళి ఆ బాధ్యతలు పరామర్శించే నైతిక బాధ్యత నీకు ఉందా లేదా? నువ్వు వస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా? మరి ఆ రోజు ఎందుకు వచ్చావు? పవన్ కళ్యాణ్ అంతకుముందు చీమ చిటుకుమంటే కుయ్యను ఉంటుకు వచ్చి మైకి ముందు మురిగేవాడు. మామూలుగా మురిగేవాడు కాదు, గండుమూరలు పెట్టి మురిగేవాడు. ఇప్పుడు ఏమైపోయాడు? విజయవాడ నగరం మొత్తం వరదలో తుడుచుకు పెట్టుకుపోయింది. వచ్చి కనీసం ఆ వరద బాధ్యుల్ని కనీసం పరామర్శించే నైతిక బాధ్యత ఈ పవన్ కళ్యాణ్ లేదా? కనీసం ధర్మం లేదా? ఒక మంచి హోదా గల డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు కదా నువ్వు, కనీసం వచ్చి ఆ బాధ్యుల్ని పరామర్శించవా? ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది, మీకు ఏం కావాలి, నేను ఏ విధంగా సహాయపడగలను మీకు? మీరు నాకు చెప్పండి, నేను వెళ్ళి చంద్రబాబుకి చెప్తాను, మీకు అందాల్సిన సాయం నేను చేస్తానని చెప్పేసి నువ్వు చెప్పలేవా? అక్కడ మునిగిపోయింది ఒక వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు ఒక్కళ్ళేనా? నీ కోట్లేసిలోనే ఉన్నారుగా, చంద్రబాబు నాయుడు కోట్లేసిలోనే ఉన్నారుగా. ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం వరదల్లో చిక్కుకుపోయి అలమటించిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్యాకేజీకి ఒక్కసారి వచ్చి ఆ బాధ్యతలు పరామర్శించే దమ్ము లేదా? ఇదే ప్రజా పరిపాలన. కాబట్టి ఇది పూర్తిగా ఈవీఎం ప్రభుత్వం అండి. ప్రస్తుతం జరుగుతుంది కూడా ఈవీఎం పరిపాలన. ఏ పార్టీని, కొద్ది పార్టీ కూడా 1% కూడా వీళ్ళకి ప్రజల మీద చిత్తశుద్ధితో వీళ్ళు పనిచేయట్లేదు అనేసి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నాను. నేను వస్తే ప్రజలు తొక్కిసలాట జరిగిద్ది అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరుగుతుంది కదా. ఎవరు సంగనాగడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారని చెప్పేసి హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి బస్సు మీద ఎక్కావు, రోడ్ల మీద పొరలాడావు. అప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కలలేదా? అప్పుడు ప్రజలు ఇబ్బంది పడలేదా? అప్పుడు నువ్వు ట్రాఫిక్ని అష్టదిగ్బంధం చేయలేదా? చెప్పు, అప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో ఉన్నావు కదా. ఇక్కడ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చేశారు, కుర్రో ముర్రో కుయ్యో అయ్యో 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 అనుకుంటా ఒక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చవట వచ్చేసి కార్ల మీద పడుకున్నావు, రోడ్ల మీద పొరలాడావు, పొరుల దండాలు పెట్టావు, మొత్తం హైదరాబాదు జాతీయ రహదారి మొత్తం అష్టదిగ్బంధం చేసావుగా, ఈ కొంపలు మునిగిపోయినట్టు. ఈరోజు ఇన్ని లక్షలాది మంది, ఇన్ని వేలాది మంది ఆస్తి నష్టం, కోట్ల ఆస్తి నష్టం జరిగిపోయింది. చచ్చిపోయారు, ఎంతోమంది చచ్చిపోయారు. ఎంతోమంది విద్యార్థులు సర్టిఫికెట్లు పోయాయి, ఎంతోమంది సొంత ఇంటిదారులు సర్టిఫికెట్లు తడిచిపోయాయి. నువ్వు వచ్చి కనీస ధర్మంగా వెళ్ళి ఆ బాధ్యతలు పరామర్శించే నైతిక బాధ్యత నీకు ఉందా లేదా? నువ్వు వస్తే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా? మరి ఆ రోజు ఎందుకు వచ్చావు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే కప్పదాటు వ్యవహారం అన్నమాట, తప్పించుకునే ధోరణి. ఓడదాటిన ఓడమల్లయ్య, ఓడదాటాక బోడి మల్లయ్య అని చెప్పేసి ఓట్లేసే వరకు ప్రజల కోసం నేనే బతికాను, ప్రజల కోసమే నేను జీవిస్తున్నాను, నేను పుట్టిందే ప్రజల కోసం, అసలు మా అమ్మ నాన్న నన్ను పుట్టించిందే ఈ ప్రజల కోసం, నేను కలియుగ దైవం, వెంకటేశ్వర స్వామి కాదు నేనే కలియుగ దైవాన్ని అన్నట్టు బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు పదవి వచ్చి అందలం ఎక్కిన తర్వాత ఆ పదవి మైకంతో కన్ను మిన్ను కానరాక వెళ్ళి ఆ ఈసీ గదిలో పడుకుంటున్నాడు ఈ పవన్ కళ్యాణ్. నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ప్రేమ ఉంటే రా, వచ్చి ఆ బాధ్యులు పరామర్శించు. ఎప్పటికి కూడా నీకు గుణదల సెంటర్లో మీరు రండి, నేను చూపిస్తా, మోకాళ్ళు లేదు, నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్లు రావడానికి వచ్చినాయి కానీ బయటికి వెళ్ళట్లేదు. నువ్వు మోటార్ల ద్వారా నీళ్లు బయటికి పంపించే ఏర్పాట్లు చేయాలి కదా. అక్కడ ఉండి మీ ఎమ్మెల్యే కదా, ఏమైపోయారు మీరందరూ? కాబట్టి ఇవన్నీ షోయింగ్లు, ఫోటోలు దిగడం కోసం, ప్రపంచానికి మేము ప్రజల కోసం సేవ చేయడానికి పుట్టాము, సేవ చేయడానికి మా ప్రభుత్వం ఉందని చెప్పేసి బిల్డప్ ఇవ్వడం కోసం వీళ్ళు ఉండాలి. కానీ ప్రజాభిప్రాయం, ప్రజల యొక్క పరిపాలన, ప్రజల సంక్షేమం కోసం అయితే ఇది కాదని చెప్పి సందర్భంగా నేను గట్టి చెప్తున్నాను. ఏదైతే జరిగిన విపత్తులో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉంటే ఎలా ప్రజలకి అండగా ఉండాలంటే మీరు ఏం చెప్తారు? నేను చెప్పాను కదండి ఇందాక, అంతర్జాతీయ విపత్తు కరోనా లాంటి విపత్తును సైతం
ఒంటి చేత్తో ఎదుర్కొన్న ఏకైక దమ్మున్న మగడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాటించిన నియమాలు ఏదైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో అది కేంద్రం కూడా అమలు చేసే విధానంలో వెళ్ళిపోయింది. అప్పటి స్థితిలో రెడ్ జోన్, గ్రీన్ జోన్, వైట్ జోన్ ఇలాంటి జోన్లు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే కరోనాను సడలించే ఏర్పాటు చేశారో ఇది మొత్తం యావత్ దేశం మొత్తం అమలు చేసింది. అలాంటి కరోనా లాంటి విపత్తును సైతం ఒంటి చేతుని ఎదుర్కొన్న మగవాడిని జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని అపనిందల పాలు చేశారు, ఎన్ని నిందలు వేశారు. ఈరోజు చిన్న వరద ముప్పుని ఎదుర్కోలేని దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏదుంటే ఈ కూటమి ప్రభుత్వం. కనీసం రావాలి కదా, వాళ్ళకి సాయం అందించాలి కదా. లక్షలాది వేల రూపాయల ఆశనాశం జరిగింది. మీరు వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? నిజంగా మీకు ప్రజల మీద చిత్తశుద్ధి, ప్రజల మీద ప్రేమ ఉంటే కనుక వాళ్ళ ఇంటింటికి వెళ్ళి మీరు పరామర్శించండి. ఏ వాలంటీర్లను అయితే మీరు చీదరించారో మళ్ళీ అదే వాలంటీర్లు ఇలా దిక్కయ్యారు. మన రేషన్ బియ్యం అవన్నీ పంపిస్తా అన్నారు, ఒక బస్తా రేషన్ బియ్యం పంపిస్తా అన్నారు. అందరూ చూశారు ఇదేదో బాసుమతి బియ్యం, ఇదేదో సన్న బియ్యం, ఏదో సునీత బ్రాండ్ అనుకున్నారు. కానీ తీరా ఓపెన్ చేస్తే అంతా రేషన్ బియ్యం. ఈ మాత్రం రేషన్ బియ్యం ప్రజలు కొనుక్కోలేరా? నువ్వు మాత్రం సన్న బియ్యం కొనాలి, సునీత బ్రాండ్ రైస్ కొనాలి, మంచి పంచపక్ష పరిమాణాలు తినాలి. ప్రజలు మాత్రం రేషన్ బియ్యం తినాలి. ఏది వరద ప్రాంతంలో కొంచెం అయితే జాలి, కరుణ, దయ ప్రజల మీద కనిపించలేదా? ముస్టేషన్ వచ్చు ఒక కిలో ఆయిల్ ప్యాకెట్ అನ್ನು వివిధ రకాల ఇచ్చారు. అవి కొనుక్కోలేరా? అది కాదు నువ్వు చేయాల్సింది. తక్షణ ఆర్థిక సాయం చెయ్యాలి, తక్షణంగా ఆర్థిక సాయం చేయాలి. వెళ్ళి కేంద్ర మెడలు ఉంచు. నువ్వు అమిత్ షా కాళ్ళు పట్టుకుంటావో, నరేంద్ర మోడీ ఏళ్ళు పట్టుకుంటావో, వెళ్ళి నిధులు రాబట్టి ఇక్కడ ఆర్థికంగా నష్టపోయిన ప్రజలందరికీ మళ్ళీ ఆర్థికంగా నువ్వు ఆదుకొని వాళ్ళని ఏ విధమైన జీవితం ఉందో ఆ విధమైన జీవితం కల్పించాలని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు కల్పించాలి. అంతేలే కానీ గొట్టాల ముందు నోటికొచ్చినట్టు వాగేసి జగన్మోహన్ రెడ్డిని నిందేసి నీ నోటికొచ్చిన వాగడం కాదు ప్రజా పరిపాలన అంటే. పవన్ కళ్యాణ్ అంతకుముందు చీమ చిటుకుమంటే కుయ్యను ఒంటుకు వచ్చి మైకి ముందు మురిగేవాడు. మామూలుగా మురిగేవాడు కాదు, గండుమూరలు పెట్టి మురిగేవాడు. ఇప్పుడు ఏమైపోయాడు? విజయవాడ నగరం మొత్తం వరదలో తుడుచుకుపెట్టుకుపోయింది. వచ్చి కనీసం ఆ వరద బాధితుల్ని కనీసం పరామర్శించే నైతిక బాధ్యత ఈ పవన్ కళ్యాణ్ లేదా? కనీసం ధర్మం లేదా? ఒక మంచి హోదా గల డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు కదా నువ్వు, కనీసం వచ్చి ఆ బాధితుల్ని పరామర్శించవా? ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది, మీకు ఏం కావాలి, నేను ఏ విధంగా సహాయపడగలను మీకు? మీరు నాకు చెప్పండి, నేను వెళ్ళి చంద్రబాబుకి చెప్తాను, మీకు అందాల్సిన సాయం నేను చేస్తానని చెప్పేసి నువ్వు చెప్పలేవా? అక్కడ మునిగిపోయింది ఒక వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు ఒక్కళ్ళేనా? నీ కోట్లేసిలోనే ఉన్నారుగా, చంద్రబాబు నాయుడు కోట్లేసిలోనే ఉన్నారుగా. ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం వరదల్లో చిక్కుపోయి అలమటించిపోయారు, వాళ్ళు చచ్చిపోయారు. లక్షలాది రూపాయల ఆశనాశం జరిగింది. ఈ ప్యాకేజీకి ఒక్కసారి వచ్చి ఆ బాధితులు పరామర్శించే దమ్ము లేదా? ఇదే ప్రజా పరిపాలన. కాబట్టి ఇది పూర్తిగా ఈవీఎం ప్రభుత్వం అండి. ప్రస్తుతం జరుగుతుంది కూడా ఈవీఎం పరిపాలన. ఏ పార్టీ, కొద్ది పార్టీ కూడా 1% కూడా వీళ్ళకి ప్రజల మీద చిత్తశుద్ధితో వీళ్ళు పనిచేయట్లేదు అనేసి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తున్నాను.